కరెక్ట్ టైంకి బస్ స్టాండ్కి వెళ్తే కూడా బస్ మిస్ చేసుకున్నా. అసలు ఏం జరిగిందో చెప్తారండి. హలో గైస్, వెల్కమ్ టు మమ్మీ వ్లాగ్. నేను నా ఫ్రెండ్ మార్నింగ్ రెడీ అయ్యి బస్ స్టాప్కి వచ్చేసామన్నమాట. ఇంకా బస్సు రాగానే నేను నా ఫ్రెండ్ బస్ ఎక్కి కంపెనీకి స్టార్ట్ అయ్యానమాట. అటా 40 మినిట్స్ తర్వాత మా బస్ స్టాప్ వచ్చేసింది. అలా బస్ దిగేసి దారిలో ఈ నేషనల్ ఫ్లాగ్ అలా భలే ఎగురుతుంటుంది. ఈ మార్నింగ్ వ్యూ అలా సరే ఇంకా ఈ బ్యూటిఫుల్ మార్నింగ్ ఎంజాయ్ చేస్తూ బై వాక్ అలా కంపెనీ కాడ రీచ్ అయ్యానమాట. ఇంకా రిసెప్షన్లో రీచ్ అవ్వగానే నా పంచ్ కార్డ్ తీసుకొని నా పంచ్ కార్డ్ వేసేసి నా ఫింగర్ ప్రింట్ వేసేసి నా వేర్ హౌస్కి బయలుదేరే పని అనమాట. అలా బై వాక్ చేస్తూ నా వేర్ హౌస్ కాడ చేరుకుంటే మా వేర్ హౌస్ ముందర ఇంత పెద్ద కంటైనర్ సౌది నుంచి వచ్చున్నది. ఇంకా ఏం చేద్దాం, కంటైనర్ దింపుతా ఉంటే ఇంకా నేను ఆఫీస్ లోపల వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ నా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసినాను అనమాట. 1 hour later. ఇంకా కంటైనర్ దింపినారు కదా, ఆ కంటైనర్ మొత్తం చెక్ చేసి కరెక్ట్ స్టాక్ ఉందో లేదో చూసేసి 5 hours later. ఇంకా మంత్ ఎండ్ కాబట్టి నేను అలా నా ఇన్వెంటరీ స్టార్ట్ చేసి నేను స్టాక్ మొత్తం చెక్ చేసుకుని నా సిస్టంలో నేను మొత్తం సబ్మిట్ చేసి అలా చేసుకుంటానండి. ఇంకా స్టాప్ అయిపోయింది అనమాట. 5 hours later. సరే ఇంకా నా డ్యూటీ ఫినిష్ చేసుకుని ఇంకా బస్ స్టాప్కి కరెక్ట్ టైంకి వస్తే వాడు బస్ ఆపకుండా ఓవర్టేక్ చేసుకుంటూ పోతున్నాడు. ఇంకా ఏం చేద్దాం, తప్పదు కదా. సరే ఇంకా ఏం చేయలేమని 10 మినిట్స్ అలా వెయిట్ చేసి వేరే బస్ ఎక్కించింది అనమాట. అలా వేరే బస్ ఎక్కేసి అలా 2 బస్సెస్ చేంజ్ అయ్యి ఒక 40 మినిట్స్ జర్నీ 1.5 hour పట్టిందనమాట నాకు. సరే కుర్రో మొర్రో నిన్న బస్ స్టాండ్కి రీచ్ అయిపోయాను అనమాట. సరే ఇంకా కైతానికి రీచ్ అవ్వగానే నేను డిన్నర్ తీసుకొని ఇంకా నా రూమ్కి స్టార్ట్ అయిపోయాను అనమాట. అలా వెళ్తూ ఇంకా అలా ఇలా చూసుకుంటా నాకు రూమ్ కాడ చేరుకున్నాను అనమాట. ఇంకా నా రూమ్ కాడ చేరుగానే నా డిన్నర్ ఫినిష్ చేసి నా డే అలా ముగిసిందనమాట. ఓకే గాయస్, బాయ్ బాయ్.